హాయ్ అండి అందరికీ. నేను కిరణ్మయ్. మనం ఈ వీడియోలో అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నేర్చుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మొదటిగా అయితే అంతా కలిపి చదువుకుందాం. తరువాత విడిగా చదువుకుంటూ దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ జనత్వన కంకణ నూపురాయై పాదాబ్జరాజ పణినూపురాయ హేమాంగదాయై భుజంగదాయ నమః శివాయై చ నమః శివాయ విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధరశ్యామలకుంతలాయై తటిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ఏతత్పటే అష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం తస్య సమస్త సిద్ధిః. ఇప్పుడు విడిగా చదువుకొని నేర్చుకుందాం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. సంపంగ పువ్వు వలె ఎర్రనైన అర్ధ శరీరము కలిగినది, కొప్పును ధరించినది అయిన పార్వతీమాతకు, కర్పూరము వలె తెల్లనైన అర్ధ శరీరము కలిగిన వాడు జటాజూటాన్ని ధరించిన శివునకు నమస్కారములు. ఒకవైపునేమో ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్న అమ్మ, మరోవైపున తెల్లని కర్పూర కాంతితో వెలిగిపోతున్న అయ్య. ఒకవైపు సుందరమైన కొప్పును కలిగిన అమ్మ, మరోవైపు జటాజూటము కలిగిన అయ్య. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారములు. ఇప్పుడు రెండవ చదువుకుందాం. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరి కుంకుమలను శరీరం పైన పూసుకున్నది, మన్మధుని బ్రతికించినది అయిన పార్వతీమాతకు, చితిలోని భస్మమును పూసుకున్నవాడు మన్మధుని సంహరించినవాడు అయిన పరమేశ్వరునకు
నమస్కారములు. ఒకవైపు కస్తూరిని ఫాలభాగమున నుదుట కుంకుమను ధరించిన అమ్మ, మరోవైపున చితాభస్మమును శరీరమంతా ధరించిన అయ్య. ఒకవైపు మన్మధుని సంహరించిన అయ్య, మరోవైపున అదే మన్మధుని బ్రతికించిన అమ్మ. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కారములు. ఇప్పుడు మూడవ చదువుకుందాం. జనక్వన కంకణ నూపురాయై పాదాబ్జరాజ ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. జన జనమని రోగు కంకణములు, అందెలు బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతీమాతకు, పాములను పాదముల యందు కడియములుగాను చేతులకు కేయూరములుగాను ధరించిన శివునకు నమస్కారములు. ఒకవైపున గల్లు గల్లుమనే కంకణములు చేతులకు, భుజకీర్తులు భుజములకు, అందెలు కాళ్లకు ధరించిన అమ్మ, మరోవైపునేమో నాగులను పాదములకు హస్తములకు ఆభరణములుగా ధరించిన అయ్య. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కారములు. ఇప్పుడు 4వ స్తోత్రం చదువుకుందాం. విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. విశాలమైన నల్ల కలుపుల వంటి కన్నులు కలిగినది, 2 కన్నులున్నది అగు పార్వతీమాతకు, వికసించిన ఎర్ర తామరల వంటి కన్నులు కలిగిన వాడు, 3 కన్నులు గలవాడు అయిన పరమేశ్వరునకు నమస్కారములు. ఒకవైపునేమో విశాలమైన నల్లటి కలువలను బ్రోలిన చల్లని కళ్ళతో, మరోవైపు పూర్తి వికసించిన ఎర్రని తామరల వంటి త్రినేత్రములతో అయ్య. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారములు. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాలను కురులలో అలంకరించుకున్నది, దివ్య వస్త్రములను ధరించిన పార్వతీమాత, మెడలో కపాలమాలను అలంకరించుకున్న శివునకు, దిగంబరుడు అయిన పరమేశ్వరునకు నమస్కారములు. ఒకవైపునేమో ఎర్రటి మందార పుష్పమాలను ధరించి మెరిసిపోయే దివ్యమైన వస్త్రాలను ధరించిన అమ్మ, మరోవైపునేమో కపాలమాలను ధరించి దిగంబరుడైన అయ్య. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారములు. ఇప్పుడు 6వ శ్లోకం చదువుకుందాం. అంబోదర శ్యామల కుంతలాయై అంబోదర శ్యామల కుంతలాయై తటిత్రభా తామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. మబ్బు వంటి నల్లని కేశములు కలిగినది, తనకంటే గొప్పవారు అనేవారు లేనిది అయిన పార్వతీమాతకు, మెరుస్తున్న రాగి రంగు జటాజూటము కలిగిన వాడు, అందరికంటే గొప్పవాడు అయిన పరమేశ్వరునకు నమస్కారములు. ఒకవైపు దట్టమైన నల్లని మేఘములను పోలిన కేశములు కలిగిన శక్తి స్వరూపిణి అయిన అమ్మ, మరోవైపున రాగి రంగు జటాజూటము కలిగి శివస్వరూపుడైన అయ్య. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారములు. ఇప్పుడు 7వ శ్లోకం చదువుకుందాం. ప్రపంచ సృష్ట్యున్ ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగత్ జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచమును సృష్టించుటకు లలిత నృత్యము చేయు జగన్మాత యొగు పార్వతికి, సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పతి యొగు శివునకు నమస్కారములు. ఒకవైపునేమో సృష్టి ప్రారంభ సమయంలో నాట్యము చేసే జగన్మాత అమ్మ, మరోవైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసే జగత్పిత అయిన అయ్య. ఆహా,
భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారములు. ఇప్పుడు 8వ శ్లోకం చదువుకుందాం. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రకాశించు రత్నకుండలము ధరించినది, శివునితో కలిసినది అగు పార్వతీమాతకు, శోభిల్లు మహాసర్పములు అలంకరించుకున్నవాడు, పార్వతితో కలిసినవాడు అయిన పరమేశ్వరునకు నమస్కారములు. ఒకవైపునేమో ఉజ్వలమైన కాంతితో మెరిసిపోయే రత్నకుండలమును ధరించి శివునితో కలిసి ఉన్న పార్వతీమాత, మరో పక్కన మహాసర్పములను కర్ణాభరణములుగా ధరించి పార్వతీమాతతో కలిసిన పరమశివుడు. భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారములు. ఏతత్ పఠేత్ అష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం ప్రాప్నోతి సౌభాగ్యం అనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః. కోరికలు తీర్చే ఈ 8 శ్లోకములు స్తోత్రములు భక్తితో పఠించిన వారు ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును, అనంతకాలము సౌభాగ్యమును పొందుదురు, వాళ్ళకి అన్నీ సిద్ధించును. ఎవరైతే ఈ 8 శ్లోకాలను నిరంతరము భక్తితో స్మరిస్తారో వారికి జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి అన్ని కార్యములను సిద్ధింపచేయడమే కాక వారిని భూలోకమునందు దీర్ఘకాలము ఇతరులచే గౌరవింపబడేవారుగాను అనంత సౌభాగ్యములతో తొలతూగేటట్లు ఆశీర్వదిస్తారు. ఇదండి అర్ధనారీశ్వర స్తోత్రము, దీని అర్థము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.